Welcome to Soruchino Shorts viewers and subscribers. Today we are going to discussing about 10th class social studies lesson number 7, that is people and settlement. ప్రజలు నివాస ప్రాంతాలు. నివాస ప్రాంతాలు అనేవి ఏ విధంగా ఏర్పాటయ్యాయి, హౌ ద సెటిల్మెంట్స్ ఫార్మ్డ్. సో సీ హియర్, మనకి ఎర్లియర్ క్లాస్లో 6th క్లాస్ చూసుకున్నట్లయితే ఎర్లియస్ట్ పీపుల్ అండ్ దేర్ లైఫ్ స్టైల్ అనేటువంటి లెసన్లో మనకి క్లియర్గా వస్తూ ఉంది. దానిలో ప్రజలు మొదటిగా వాళ్ళు నొమాడిక్ లైఫ్ అనేటువంటిది వారి జీవన విధానం. దాదాపుగా 2 లక్షల సంవత్సరాలు ఈ యొక్క జీవన విధానానికి అలవాటు పడిపోయారు. అనగా ఎక్కడైతే వారికి ఆహారం దొరుకుతుందో అక్కడికి మైగ్రేట్ అవ్వటం, వేట అంటే హంటింగ్ అండ్ గ్యాదరింగ్ రూట్స్, ఫ్రూట్స్, హనీ ఫ్రమ్ ద ఫారెస్ట్. సో ఈ విధంగా వారికి ఆహారం దొరికేటువంటి ప్రాంతానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఈ విధంగా దాదాపు 2 లక్షల సంవత్సరాలు వారు ప్రయాణిస్తూనే ఉన్నారు. సో వారు ఆహారాన్ని వెతుక్కోవడం, భుజించడం, రెస్ట్ తీసుకోవడం, ఈ విధంగా ఉన్నటువంటి జీవనాన్ని మనం నొమాడిక్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి అన్నాం అనమాట. సో ఎప్పుడైతే వారు వ్యవసాయం చేసుకోవడం ప్రారంభించారో, వ్యవసాయం అంటే ఏంటో తెలుసుకున్నారో, ఒకే చోట ఉండి పంటలు బాగా పండించేటువంటి పరిస్థితి ఉందో, సో అప్పుడు వారి యొక్క జీవన విధానం చాలా మార్పును సంతరించుకున్నది. అంటే అప్పటి వరకు నొమాడిక్ లైఫ్ స్టైల్ అంటే ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వలస వెళుతూ ఉండేవారు. సో ఇక్కడ ఎప్పుడైతే వారు వ్యవసాయాన్ని ప్రారంభించారో, పశువుల్ని మచ్చిక చేసుకోవటం, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ రేరింగ్ ఆఫ్ యానిమల్స్ని స్టార్ట్ చేశారో, ఒక చోట ఉండి వారు ఈ యొక్క స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని మనం సెటిల్డ్ లైఫ్ అని చెప్పేసి అంటాం. నొమాడిక్ లైఫ్, సెటిల్డ్ లైఫ్, సంచార జీవనం, స్థిర నివాసం అనేటువంటివి మనకి ముఖ్యంగా ఉన్నటువంటి అంశాలు. మరి ఇక నొమాడిక్ లైఫ్ నుంచి స్థిర నివాసానికి ఎప్పుడు రావడం జరిగింది, ఎలాగ రావడం జరిగిందంటే, మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇలాగా ఈజిప్ట్ సివిలైజేషన్, ఇలాగ ఏ సివిలైజేషన్ తీసుకున్నా కానీ మొదటిగా ఎక్కడైతే నీరు, ఆహారం దొరుకుతుందో అక్కడ వాళ్ళు ఒకే చోట ఉండడానికి ఇష్టపడటం జరిగింది. అంటే నీరు, ఆహారం ఉన్న చోట ప్రాణులు జీవిస్తాయి. ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రాంతంలో చూసుకుంటే అక్కడ ఇండస్ రివర్, దానికి సంబంధించినటువంటి ప్లెయిన్స్, డెల్టాస్ ఉన్నాయి కాబట్టి అక్కడ పంటలు బాగా పండడం, నీరు అనేది బాగా పుష్కలంగా లభించడంతో ప్రజలు అక్కడ ఒక 10 మంది, 15 మంది లేదా ఒక 5గురు అలాగా గ్రూప్ ఆఫ్ పీపుల్గా నివసించడం. సో వారి యొక్క జీవన విధానంలో భాగంగా, ప్రత్యుత్పత్తిలో భాగంగా వారికి మల్టిపుల్ అవటం. సో ఆ విధంగా 10 మంది కాస్త 20 మంది, 50 మంది, 100 మంది, ఈ విధంగా నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంక్రీజ్ అవ్వటం. సో అది కాస్త ఒక హ్యామ్లెట్, ఒక ప్రాంతంగా తయారవటం. తర్వాత ఎక్కువ మంది అక్కడ చేరి నివాసయోగ్యంగా ఉండటం. సో ఈ విధంగా మనం సెటిల్మెంట్స్ ఫామ్ అయినాయి. మరి ఈ సెటిల్మెంట్స్లో మనం చూస్తే, సెటిల్మెంట్లకి అంటే ప్రజలు జీవించడానికి ఎటువంటి ప్రాంతాలు అనుకూలంగా ఉండేయంటే, అక్కడ ఉన్నటువంటి సైటు, సిచ్యువేషన్ అండ్ హిస్టరీ ఆఫ్ ద ప్లేస్, అంటే ఆ పని, ఆ యొక్క ఏరియా యొక్క ఆ యొక్క ప్రదేశం, అక్కడ పరిస్థితి ఏంటి, ఆ ప్రదేశానికి ఉన్నటువంటి చరిత్ర ఏమిటి. సో ఈ విధంగా మనం చూసుకుంటే వైజాగ్ అంటే విశాఖపట్నాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. అది మనకి ఈస్ట్ వైపు, అటు జపాన్ వైపు వెళ్ళడానికి కానివ్వండి, సో అక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన నౌకాశ్రయం కానివ్వండి, సో అక్కడ బ్రిటిష్ కాలం నుంచే ఎక్కువగా పోర్ట్ ఏరియాగా గుర్తింపు పొందడం. సో సంతలు, వీక్లీ ఫెయిర్స్ ఉండటం కానీ, సో అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి అవకాశం ఉండడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో అక్కడ వైజాగ్కి మరి చరిత్ర ఉన్నది,
సైట్ బాగుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ ప్రజలు ఎక్కువగా నివసించడానికి ఆస్కారం ఉంది. సో ఇవి సైట్ అండ్ హిస్టరీ ఆఫ్ ద ప్లేస్ అండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ దట్ ప్లేస్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఈ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అని మనం చూస్తే, ఈ లెసన్ నుంచి మనకి ఉన్న క్వశ్చన్లే చాలా తక్కువగా ఉన్నాయి. ఆ తక్కువ క్వశ్చన్స్లో డైరెక్ట్గా మనకి ఇవ్వదగిన క్వశ్చన్ ఏంటంటే, ఏరోట్రోపాల్ సిటీస్ అంటే ఏంటి, మెట్రోపాలిటన్ సిటీస్ అంటే ఏంటి, మెగా సిటీస్ అంటే ఏంటి, సెటిల్మెంట్స్ అంటే ఏంటి. సో సెటిల్మెంట్స్కి ఎటువంటి ప్లేసెస్ మనకి అనుకూలంగా ఉంటాయి, అలాగే వైజాగ్ సంబంధించి ఢిల్లీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, అలాగే అర్బనైజేషన్ ప్రాబ్లమ్స్ అనేటువంటి క్వశ్చన్స్. దీనితో పాటుగా మ్యాప్ పాయింటింగ్లో ముఖ్యంగా కైరో ఎయిర్పోర్ట్ ఈజిప్ట్ కానివ్వండి, హీత్రో ఎయిర్పోర్ట్ లండన్ కానివ్వండి, సువర్ణ భూమి కానివ్వండి థాయిలాండ్, ఇవన్నీ కూడా, అలాగే మన లోకల్గా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ కూడా కొన్ని, మనం హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ కానివ్వండి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 మార్క్ క్వశ్చన్లోను మ్యాప్ పాయింటింగ్లోను ఈ ఎయిర్పోర్ట్స్ నుంచి మనకి ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.